నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలోని పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు రోడ్డు షోలో పాల్గొన్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ, ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఎవరైతే దేశ భద్రతను రక్షిస్తారో వారికి ఓటు వేయాలని అన్నారు. వృద్ధాప్య పింఛన్, రైతు బంధు మొదలగు సంక్షేమ పథకాలు కేసీఆర్ తన ఇంటి నుంచి ఇచ్చేవి కావని, ప్రభుత్వంలో ఎవరున్నా ప్రజల కోసం పనిచేయాల్సిందే అని అన్నారు. అదేవిధంగా భారత కమాండర్ అభినందన్ శత్రు దేశానికి బందీగా చిక్కినప్పుడు పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చి 24 గంటల్లో భారతదేశానికి సురక్షితంగా అప్పగించేలా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కిందన్నారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇట్టి రోడ్ షో కార్యక్రమంలో వేలాది సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మొత్తుకొని చెప్తివి ఆ కేసీఆర్ కు ఓటేయకండి, మన అంత అప్పులపాలు చేసిండు. ఈ పింఛన్ ఇచ్చినా, రైతు బంద్ ఇచ్చినా ఆయన ఇంటికెళ్ళి ఇచ్చేది కాదు. ఇది మీకు అందరికీ ఉన్న హక్కు. ప్రభుత్వంలో ఎవరున్నా ప్రజల కోసం పనిచేస్తారు. ఉగ్రవాదులను మత్తు పెడితే ఈ దేశానికి నేనున్నా, ప్రధానమంత్రిగా నేనున్నా, సైనికులను ఎవరైతే సైన్యాధికారులు ఉన్నారో, సైనికాధికారులు ఉన్నారో, మీరు బండి మీరు ఈ దేశాన్ని కాపాడడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా ప్రధానమంత్రి మీకు అండగా ఉన్నటువంటి మాట ధైర్యం చెప్పి ఈ రోజు మన యొక్క సైనికుడు కమాండెంట్ ఆ యొక్క దాడి చేసినప్పుడు మన యొక్క యుద్ధ విమానం అవతల కూలిపోయింది. ఆ కూలిపోయినప్పుడు అభినందన్ అవతల వాళ్ళకి దొరికాడు. దొరికితే ఆ దొరికినటువంటి అభినందన్ ను 24 గంటల లోపల భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ. గతంలో ఎప్పుడు అటు పోయిన సైనికులు సంవత్సరాలు జైలునే ఉండిపోయిండు. పెండ్లాలు లేదు, పిల్లలను చూడలే. వాడు పిల్లలు ఎక్కడో గెలవక దిక్కులేక చచ్చిపోయిండో, బతికిండో, తిరిగి రాక ఇప్పటికీ తెలియనటువంటివి ఎంతో మంది మిగిలిపోయిన ఆ దేశంలో. అటువంటి అభినందన్ ఆ దేశంలో పడిన ఎంబడే మాకు అప్పచెప్తారా, లేకుంటే మీ సంగతి చూస్తున్నా అంటే ఎంబడే మన దేశానికి అప్పచెప్పినటువంటి ఒక బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ ఎంబడి నిలిచినాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా దాడిని ఖండించినాయి. అంటే ఎంత బలమైన నాయకత్వాన్ని మన భారతదేశం ఈరోజు పాలిస్తా ఉందో ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలి. మరి ఇటువంటి బలమైన నాయకత్వాన్ని కోరుకుందామా? ఈ దేశాన్ని కాపాడేవాడు మనకు కావాలన్నా? ఈ రాష్ట్రాన్ని దోచుకునేటోడు మళ్ళీ దేశాన్ని దోచుకొని పోతా అంటే వాళ్ళకు ఓటేయాలన్నా ఒక్కసారి ఆలోచన చేసినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు జితేందర్ అన్న చెప్పినట్టు ఉస్క ట్రాక్టర్లు వస్తే దోపిడి, గొర్రెలు వస్తే దోపిడి, ఏ సిమెంట్